నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పాల్గొని కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేములపల్లి మండలం సెట్టిపాలెంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ప్రారంభించి అనంతరం మొక్కను నాటారు. ఓకే సార్ ఓకే లాగా బర్త్డే కార్యక్రమం దాంట్లో భాగంగా ఇలా వేములపల్లి చెట్టిపాలెంలో రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసినాం. ప్రతి సంవత్సరం చెట్టిపాలెంలో కేసీఆర్ గారి జన్మదినం నాడు చెట్టిపాలెం గ్రామంలో 30 మందికి తక్కువ కాకుండా రక్తదానం చేసే కార్యక్రమాన్ని మొట్టమొదటి చేపట్టి గ్రామ పెద్దలందరికీ మరి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. రక్తదానం చేసిన మరి చెట్టిపాలెం యొక్క వాళ్ళకు కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే విషయమే తెలంగాణ సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను అడ్డుపెట్టి మరి ఈరోజు మనకు తెలంగాణ సాధించడం అంటే గౌరవనీయులు పెద్దలు మరి చంద్రశేఖరరావు గారి పుణ్యం అని చెప్పని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అలాంటి మహనీయుడు తెలంగాణలో ఉండటం, మన యొక్క నాయకుడిగా ఉండటం మనందరికీ అదృష్టం లెక్క భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి ప్రదాతగా మన తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి మరి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని, అదేవిధంగా భారతదేశానికి అదేవిధంగా రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పని ఆశిస్తూ ఆయన ఆరోగ్యాలు మంచిగా ప్రసాదించాలని చెప్పని భగవంతుడు కోరుతా ఉన్నాడు. అదేవిధంగా ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా సుమారు ఒక 10 మంది పైగా ఉద్యోగాలు సాధించినటువంటి ఘనత ఆ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సిద్ధార్థ గారికి దక్కుతుంది. అదేవిధంగా యువతకు ఎంతో పట్టుకొమ్మలా ఉండి నేనున్నానంటూ చెప్పని ముందు నడిపిస్తున్నటువంటి సిద్ధార్థ గారికి కూడా ఆరోగ్యాలతో కాలం వర్ధిల్లాలని చెప్పని, ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పని, అదేవిధంగా ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పని భగవంతుడు మనసారా కోరుకుంటూ